ఎక్కువ స్కూళ్ళల్లో తక్కువ సంఖ్య పిల్లలు ఉన్నారు, కొన్ని పాఠశాలల్లో ఎక్కువ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఎక్కడైతే పనిచేసి వచ్చిందో అక్కడ 550 మంది ఉన్నారు. ఓకే. అదే మంచిర్యాల జిల్లాలో కిష్టాపూర్ హై స్కూల్ ఉంది, 790 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక స్కూల్లో 1670 మంది ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్. మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్లలో కూడా 1200 ఉన్నారు. పిల్లలు లేరని కాదు, ఏం జరుగుతుంది, కూలి పేరట, నాలి పేరట, పిల్లల చదువు పేరట, రకరకాల కారణాల చేత గ్రామాల నుంచి సిటీకి వలసలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు, పిల్లల్ని హైదరాబాద్ చదివించాలి, అక్కడికి వచ్చేస్తారు. నేను నిన్నగా ఇప్పుడు మీరు అపార్ట్మెంట్లలో చూడండి, ఏదో రకంగా బతుకు తెరువుకు వచ్చి ఆ పిల్లల్ని ఇక్కడ చేరుస్తున్నారు. మీరు రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ సరౌండింగ్ చూస్తే వేరే మారుమూల ప్రాంతం జిల్లాల కంపేర్ చేసుకుంటే ఈ సిటీ సరౌండింగ్స్ పాఠశాలలో ఎక్కువ స్ట్రెంత్ ఉంది. ఓకే. 500 స్ట్రెంత్ ఉన్న ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. ఓకే. రీజన్ ఏంటంటే అక్కడ వలసలు ఒకటి, 4 స్కూల్ ఉండడం వల్ల అందులో 10 ఉండడం, ఓ టీచర్లు 2 లీవ్ పెడితే ఆ స్కూల్ ఏరు వస్తే అంటే ఖాళీ ఉండడం, టెంపర్ అడ్జస్ట్ చేయడం, ఇన్ని కారణాల చేత విద్యార్థుల సంఖ్య తక్కువ కనిపిస్తుంది. వాస్తవానికి నేను కూడా ఒప్పుకుంటా, ఎన్రోల్మెంట్ తగ్గుతుంది డే బై డే తగ్గుతుంది. దానికి అందరం బాధ్యులమే. ఓకే. మేము బాధ్యులం కాదు, లేదు ప్రభుత్వాన్ని కూడా నేను బాధ్యత అంటలేను. ఈ వ్యవస్థలో ఉన్న ఏదైనా లోపం ఉంటే ఆ వ్యవస్థలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ బాధ్యులే. అంతే. మేము విద్యా వ్యవస్థలో ఉన్నప్పుడు అధికారులు, ప్రభుత్వము, టీచర్లు అందరూ బాధ్యులే. ఎక్కడో ఒక లోపం ఉంది, ఆ లోపాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది. ఓకే. ఇప్పుడు అన్ని సౌకర్యాలు వస్తున్నాయి, పిల్లలు రావాలంటే ఇప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 2 టీచర్లు, 1 టీచర్ ఉంటారు. మరి క్లాస్కో టీచర్ని ఇమ్మంటే కష్టం. 1 to 10, 1 to 5th 10 మంది ఉంటే 5 టీచర్ని ఇవ్వలేదు ప్రభుత్వం కూడా. 5 టీచర్లు ఇవ్వలేదు. 20 మందికి ఒక పిల్లల్ని అంటే 5 క్లాసులు 19 సబ్జెక్టులు ఒక టీచర్ చెప్పలేడు. ఇక్కడనే మిస్ మ్యాచ్ అవుతుంది ఆలోచనలో. ప్రాథమిక పాఠశాలను పటిష్టం చేసి అందులోకి జనాలు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళంతా హై స్కూల్ కాలేజ్ కంటిన్యూ అవుతారు. అందుకని ఇంకొకటి యూపీఎస్ సిస్టమ్ కూడా రద్దు చేయాలి. ఓకే. అప్పర్ ప్రైమరీ స్కూల్ సిస్టమ్ రద్దు చేయాలి. 1 to 5th ఉండాలి, 6 to 10th ఉండాలి. ఓకే. ఎందుకు రద్దు చేయాలంటే యూపీఎస్కి 4 స్కూల్ అసిస్టెంట్లు అన్ని పాఠశాలలో కూడా లేవు. ఒక మ్యాథ్స్, ఒక సోషల్, తెలుగు, హిందీ ఉంటారు. 6th 7thలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, సైన్స్ 6 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 6th 7th హై స్కూల్ ఉంటే ఈ 6 సబ్జెక్టుల స్పెషలైజ్డ్ టీచర్స్ హై స్కూల్ ఉంటారు. కానీ యూపీఎస్కి వచ్చేసరికి మ్యాథ్స్ ఆయన ఉంటాడు కాబట్టి సోషల్ ఉంటారు, ఈ తెలుగు, హిందీ ఉంటారు, ఇంగ్లీష్ ఉండరు. ఈ ప్రాథమిక పాఠశాల కంటే ఒకళ్ళు ఎక్కువ ఉంటారు, హై స్కూల్ కంటే 2 తక్కువ ఉంటారు. అయితే ఈ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ను ఈ టీచర్లు బోధించరని కాదు, వాళ్ళు ఎంతకని బోధిస్తారు, చెప్పి వాళ్ళు కూడా విసిగి. ఒక టీచర్కు పర్ డే ఎన్ని క్లాసులు తీసుకోవాలి? 36 periods, మ్యాక్సిమం 36. అంటే ఎన్ని? మినిమం 24 నెలకి. వారానికి 36. కానీ 6 వారాలు వస్తాయి, 6 వారాలు 36. అంటే రోజు డైలీ 6 పీరియడ్లు, మ్యాక్సిమం మినిమం 4 periods. 4 పీరియడ్లు ఖచ్చితంగా చెప్పాలి. ఏ టీచర్ అయినా సరే. అంటే ప్రైమరీ స్కూల్ పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. ఒక టీచర్ ఆయనకి టైం టేబుల్ చేయడానికి ఆయన ఏ టైం టేబుల్ చేయాలో కూడా అర్థం కాదు. అంటే నిబంధన ప్రకారము మినిమం 24 periods తీసుకోవాలి హై స్కూల్లో, మ్యాక్సిమం 36 వారానికి. కానీ నిన్న మెదక్ జిల్లాలో చూశాను, ఒక స్కూల్ 500 మంది పిల్లలు ఉన్నారు, ఒకరే సోషల్ స్కూల్ అసిస్టెంట్ ఉన్నాడు. అయ్యో. 500 మంది పిల్లల అసైన్మెంట్ పేపర్లు FA1 ఫార్మేటివ్ 1 దిద్దాలంటే ఒకే హిందీ పండితున్న స్కూల్ ఉంది 500 దగ్గర. ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతుందో దాన్ని ఇమ్మీడియట్ తొలగించాలి. రెండవది రాష్ట్ర విద్యాశాఖ నుంచే ఇలాంటి ఉత్తర్వులు స్పష్టంగా ఇవన్నీ రద్దు చేసి లేకపోతే మెర్జ్ చేసి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు 5 గురుకులాలు పెడితే ఈ ప్రజలంతా ఎప్పుడు కలిసి ఉంటారు? ఇప్పుడు ఎవరు నాదనే మనుషుల్లో విభజనవాదం రాదా? మేము స్పష్టంగా నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పారు, అన్ని కులాలు కలిసిపోయి ఉండాలి. కానీ ఎవనుకున్న వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇంకా సమాజంలో ఎప్పుడు కలుస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు అని అంటే బోర్డు గవర్నమెంట్ పాఠశాల అని ఉండాలి తప్ప ఇంకేముండదు. రెసిడెన్షియల్ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఏముండదు, మోడల్ ఏముండదు.
అన్ని యాజమాన్యాలు ఒకే గొడుగు కింద పనిచేయాలి. ఓకే. రెండవది అన్ని రెసిడెన్షియల్స్ కూడా ఒకే గొడుగు కింద. అంతే. తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల అని బోర్డు కనిపించాలి. బీసీలు, అలా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ ఇట్లా కనిపించొద్దు. ఓకే. అట్లా కనిపించొద్దు. రెండవది గురుకులాల్లో కూడా ఎట్లా తీసుకోవాలంటే అడ్మిషన్ టెస్ట్ పెట్టాలి. ఓకే. టెస్ట్ పెట్టాలి. టెస్ట్ పెట్టి 0 మార్కులు వచ్చిన ఫస్ట్ సీట్ ఇవ్వాలి. ఓకే. రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకి పిల్లలకి 5వ తరగతిలో అడ్మిషన్ తీసుకుంటారు అనుకోండి. అయినా ఏ ఊర్లో ఆ ఊర్లో ప్రైవేట్ ఒక స్కూల్ మంచిగా నడిస్తే అసలు రెసిడెన్షియల్ కూడా అవసరం లేదు. రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్ తీసుకుంటారు కదా, మోడల్ స్కూల్లో ఎంట్రన్స్ పెడుతుంది. అంటే రెసిడెన్షియల్ వల్ల ప్రాథమిక పాఠశాలలకు ఎవరు పోవట్లేదు. ఈ రెసిడెన్షియల్ నా కాన్సెప్ట్, నా ఆలోచన ఏంటండి, ప్రజలు మీ ద్వారా వెళ్ళే ప్రజలకు కూడా 0 వచ్చినాయని ఫస్ట్ సీట్ ఇవ్వాలి. ఓకే. రెసిడెన్షియల్ ఎందుకు అని అంటే 24 hours అక్కడనే ఉండి భోజనం పెట్టి పడుకోబెట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఒక్క స్టూడెంట్కి రెసిడెన్షియల్ టీచర్లో 1,28,000 ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక స్టూడెంట్కి 1,28,000 ఖర్చు పెడుతుంది రెసిడెన్షియల్ స్టూడెంట్కి. నేనేమంటున్నా అంటే వండర్ఫుల్, అది ఆహ్వానిస్తాము, ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తాం. రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా విద్య. నేనేమంటున్నా అంటే 100 మార్కులు ఎంట్రన్స్లో 100 వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇస్తున్నాం, 99 సెకండ్ ఇస్తున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలలో, మండల పరిషత్, జిల్లా పరిషత్, దీంట్లో అందులో సీటు రాని వాళ్ళందరూ ఇక్కడ మిగులుతుంది. నంబర్ 1. ఇక్కడనే టీచర్ల కొడుతుంది. ఇప్పుడు మోడల్ స్కూల్లో ఒక టీచర్ లీవ్లో పోతే నెక్స్ట్ డే ఇంకో టీచర్ని పెట్టుకునే అధికారం ఆ ప్రిన్సిపల్కి ఉంది. ఓకే. కేజీబీవీలో ఒక టీచర్ అవసరం ఉంటే, ఇవాళ టీచర్ అవసరం అని భావిస్తే ఆ స్పెషల్ ఆఫీసర్ రేపు ఈ టీచర్ని అపాయింట్ చేసుకునే అధికారం ఉంది. కానీ అది ప్రైమరీ స్కూల్లో, జిల్లా పరిషత్, గవర్నమెంట్ స్కూల్లో లేదు అది. ఒకవేళ టీచర్ రిటైర్ అయిపోయి 6 ఏళ్ళు డిఎస్సి లేక, 6 ఏళ్ళు ట్రాన్స్ఫర్ ప్రమోషన్ లేకపోతే 6 ఏళ్ళు ఆ పోస్ట్ ఖాళీ ఉంటుంది. అంతే. ఇప్పుడు అట్లా సౌకర్యాలు ఉన్న దగ్గర 0 ఉన్న స్టూడెంట్ వేస్తే బాగా చదువు వస్తాన ఆటోమేటిక్ అభిప్రాయం. కానీ క్రీమ్ మొత్తం రెసిడెన్షియల్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్కి పోయి జిల్లా పరిషత్, మండల పరిషత్లో అంటే వాళ్ళే మిడ్ డే మీల్స్ పెడుతున్నారు, టిఫిన్స్ పెడుతున్నారు, గవర్నమెంట్ స్కూల్లో అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెసిడెన్షియల్ పంపించడానికి ఏదైనా తల్లిదండ్రులు లేని స్పెషలైజ్డ్ పిల్లలకు మాత్రమే అట్లా ఇవ్వడంలో ఒకటి నేనేమంటున్నా అంటే, మిడ్ డే మీల్స్ పెట్టడం వల్ల చదువు రాదు, పిల్లవానికి సౌకర్యం ఏర్పడుతుంది. అంటే రెసిడెన్షియల్ పోవాల్సిన అవసరం లేదు కదా, రాదు, తల్లిదండ్రుల దగ్గర నుంచి చదువుకుంటాడు మంచిగా. అందుకనే నేనేమంటున్నా, నెలకొకసారి ప్రైవేట్ స్కూల్లో పెట్టినట్టుగా నెలకొకసారి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం తప్పేం లేదు. పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే సార్ పేరెంట్స్ కూడా వచ్చే చైతన్యం లేదు.